విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తిస్థాయి శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తా చెదారం మురుగు కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సుడా చైర్మన్ కేశా వేణు తదితరులతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. బైపాస్ రోడ్లోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజీని, నిజాం కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గల మురుగు కాల్వను, రాజరాజేంద్ర చౌరస్తా నుంచి పిఎఫ్ కార్యాలయం వరకు గల డ్రైనేజీని, సాయినగర్ రోడ్ నెంబర్ 1లో గల మురుగు కాల్వను, తీన్ కమాండ్ నుంచి ఐడిఓసి వరకు గల డ్రైనేజీ, వినాయక నగర్లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా నిర్మించదలిచిన మురుగు కాల్వల ప్రతిపాదిత స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలుచోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకొని నిర్మాణాలు కలిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త చెదారం తొలగింప చేయాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురవక ముందే సిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలు కాని చోట పారిశుద్ధ కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇదంతా క్లీన్ చేసి డంప్ యార్డ్కైనా షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు అలాగే మిషన్ ఆ అలైన్మెంట్ కష్టం. తమ్ముడు బాబు ఎక్కడ మీరు అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసిన మళ్ళీ అంటే మధ్య మధ్యలో నేరోగా కూడా ఉంది. మనం ఇక్కడ కూడా దిమ్మలు ఈ పైప్ లైన్ మనం జనరల్ ఒక కలవాటు ఉంటుంది సార్ మధ్యన. ఆ కలవాటు ఎప్పుడు వర్షం పడ్డప్పుడు దాన్ని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసేసి మొత్తం అక్కలే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు.
ठीक है थोड़ा दो तरफ से पूरा वो इंडक्शन होता है रोड का ऐसा कलवर्ट फेल हुआ बारिश में पूरे ब्रेक करके ट्रैफिक डाइवर्ट कर दिया। बिल्कुल वही वो कलवर्ट भी बना मंडपम का बाल से रोड है तो साहब को बताया परसों अगर सबको बोले తీసుడు పోల్చుడు బంద తీసాడు गोदान रोड से 3 कमाने ना అందరూ తిరగాలి కదా తెలుసు మైరే పర్ఫెక్ట్గా కట్టిస్తాం కమిషనర్ గారు కట్టింది లేదు దాన్ని మళ్ళీ రోడ్ వేసి ఎవ్రీ ప్రాబ్లం అయితే మీరు అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పేపర్స్ కట్టి లేని దగ్గర అది కట్టకుంటే మళ్ళీ అంటే వేరంటే వేరే స్టార్టింగ్ నుంచి ఎన్ని పాయింట్స్ చేసి ఉంటే
కానీ మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి.